కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 1 నుండి 20 వచనములు వరకు. దేవా, రాజునకు నీ న్యాయవిధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయవిధులను బట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును. సూర్యుడు నిలుచునంత కాలము, చంద్రుడు నిలుచునంత కాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగియుందరు. గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించే దరు. షేబరాజులను, సెబారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరూ అతని సేవించెదరు. దరిద్రులు మొర్ర పెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను, నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును, బీదలయందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవియగును. షేబ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకే జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతని పొగడుదురు. దేశంలోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడు చుండును. నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు. అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందరు. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ఆమేన్, ఆమేన్. యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 1 నుండి 20 వచనములు వరకు. దేవునితో సమాధానపడుడి అని క్రీస్తు తరపున మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మెస్సియ శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచును. ఆయన నామమందు పాప క్షమాపణ నిమిత్తము అన్ని జనములలో పశ్చాత్తాపము ప్రకటింపబడును. నేడు మీరు ఆయన స్వరము వింటే మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఇప్పుడు దేవుని కృప సమయము, ఇప్పుడే రక్షణ దినము. అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు మీరును మీ ఇంటివారును రక్షణ పొందుదురు. యేసు ప్రభువని నీ నోటితో ప్రకటించి, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు. మీరు పశ్చాత్తాపపడి మీ పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. మరెవరియందునూ రక్షణ లేదు. ఆకాశము క్రింద మనుష్యులకు ఇయ్యబడిన మరి ఏ నామము వలనను రక్షణ కలుగదు. దేవుడు ఒక్కడే, మరియు దేవునికిని మనుష్యులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తుయేసు అను మనుష్యుడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడుగా ఉండుగాక. మన రక్షకుడైన ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి ఇప్పుడు మరియు ఎప్పటికీ మహిమ, ఘనత, ఆధిపత్యం మరియు శక్తి కలుగుగాక. ధన్యవాదాలు మరియు ఆమెన్. అగాపావో ప్రతిధ్వనులు. సరిహద్దులను దాటిన సాక్ష్యాలు.